ఓటుకు నోటు కేసులో కీలక మలుపుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఓటుకు నోటు కేసులో నిందితులకు ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేసింది. రేవంత్ రెడ్డితో పాటు సెబాస్టియన్, ఉదయ్ సిన్హాలు సెప్టెంబర్ 29న కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారంతో మా ప్రతినిధి సందీప్ మనకు అందుబాటులో ఉన్నారు. సందీప్, కొంత గ్యాప్ తర్వాత ఓటుకు నోటు కేసులో మళ్లీ కదలిక వచ్చినట్టు కనిపిస్తోంది. గతంలో ఏసీబీ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకుని ఈ సమన్లు ఇచ్చారని మనం భావించవచ్చా? మొత్తానికి ఇది ఒక మలుపు. గతంలో దాదాపు 6 నెలల క్రితము ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఏసీబీ. ఆ ఛార్జ్ షీట్ ను ఇప్పటి వరకు పరిగణలోకి తీసుకోలేదు. అయితే మొన్న 3 రోజుల క్రితం వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో గొంతు చంద్రబాబుదేనని దాన్ని ముంబైలోని ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్ధారించింది. ఈ నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకోలేదు. దీనిపైన సమగ్ర దర్యాప్తు జరిపి ఆ గొంతు ఎవరితో తేల్చాలి, ఆ తర్వాత నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆయన పిటిషన్ లో కోరారు. అయితే ఇవాళ ఏసీబీ అధికారులు దానికోసం అలాగే కోర్టుకు వచ్చారు. మొత్తంగా మెమో దాఖలు చేసి అందులో గతంలో దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను విచారణలోకి తీసుకోవాలన్నారు. దీంతో సెప్టెంబర్ 29వ తేదీన రేవంత్ రెడ్డితో పాటు సెబాస్టియన్, ఉదయ్ సిన్హా వీరి ముగ్గురిని కూడా కోర్టుకు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేసింది. దీంతో పాటు నిన్న 2 రోజుల క్రితం ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వాటిపైన కూడా సమగ్ర దర్యాప్తు జరుపుతాం, దాంట్లో చంద్రబాబు గొంతేనని స్పష్టమైతే తదుపరి చర్యలకు కూడా సిద్ధంగా ఉంటాం, అందుకు సంబంధించి అన్ని రకాలుగా కూడా దర్యాప్తు ప్రారంభిస్తామని చెప్పారు. అలాగే కొత్తగా ఎఫ్ఐఆర్ దాఖలు చేయాల్సిన అవసరం లేదు, పాత ఎఫ్ఐఆర్ లోనే అవసరమైతే అడిషనల్ గా మెమో దాఖలు చేస్తూ వీరిని ఇంప్లీట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా న్యాయస్థానానికి ఏసీబీ అధికారులు చెప్పారు. మొత్తానికి ఏసీబీ వద్ద కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు కూడా ఉంది. ఇటు కేసు విచారణకు ఎఫ్ఐఆర్ తప్పనిసరి కాదని మెమోలో ఏసీబీ పేర్కొందా సందీప్? అంటే గతంలోనే ఎఫ్ఐఆర్ నమోదైంది. అందులో రేవంత్ రెడ్డి, ఉదయ్ సిన్హా, సెబాస్టియన్ తో పాటు మత్తయ్య ఉన్నారు. కానీ మత్తయ్య అక్కడ ఆయన హైకోర్టు నుంచి ఊరట పొందారు. దీంతో ముగ్గురే నిందితులుగా ఉన్నారు. అయితే ఇంకా కూడా దర్యాప్తు కొనసాగుతున్నందున ఇంకా మరికొంతమందిని చేర్చాల్సి ఉంటుందని కూడా ఈ సందర్భంగా ఏసీబీ కోర్టుకు ఏసీబీ అధికారులు చెప్పారు. దీంతో ప్రత్యేకించి మరొక ఎఫ్ఐఆర్ అవసరం లేదంటూ ఆ అంశంలో పేర్కొన్నారు. దీంతో మరొక దానికి కోర్టు కూడా అంగీకరించింది. మొత్తానికి సెప్టెంబర్ 29 లోపు పూర్తి స్థాయిలో విచారణ జరపనుంది. ఇటు చంద్రబాబు పాత్ర అంటే అందులో గొంతు మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అంటూ ఇలా మొత్తం 33 సార్లు చంద్రబాబు మాట్లాడంటూ ఆ ఛార్జ్ షీట్ లోనే ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. దీంతో ఆ వాయిస్ కు సంబంధించిన మరొకసారి నిర్ధారణ పరీక్షలు జరిపి పూర్తి నివేదిక కూడా ఏసీబీ కోర్టుకు సెప్టెంబర్ 29 లోపు సమర్పించున్నారు. రమణ. రైట్ సందీప్, ఇదే సమయంలో ఏసీబీ కోర్టు ఆదేశాలతో మొదటి స్టెప్గా దీన్ని మనం చూడొచ్చు, సమన్లు జారీ చేయడం అన్నది ఆ తర్వాత జరిగినటువంటి పరిణామం కాబట్టి వాట్ నెక్స్ట్, ఏం జరగబోతోంది అనే దానిపైన ఏమైనా సమాచారం ఏదైనా అందుతోందా? ఎలాంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి ప్రధానంగా? అంటే వాస్తవానికైతే ఇప్పుడు మన కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం అందులో ఉన్న గొంతుకు సంబంధించి ఎవరిదన్నది నిర్ధారించాలి. ఒకవేళ అది ఏపీ సీఎం చంద్రబాబుదే అని భావిస్తే ఖచ్చితంగా ఆయన్ను విచారించాల్సి ఉంటుంది. అయితే 60 ఏళ్లు దాటిన వ్యక్తులు, ఉన్నత పదవులో ఉన్న వ్యక్తులకు సంబంధించి నేరుగా ఏసీబీ అధికారులే వాళ్ళ ఇంటికి వెళ్లి విచారించాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఏసీబీ అధికారులు చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయన్ను విచారించే అవకాశం ఉంటది. అలాగే ఆయన ఖచ్చితంగా, ఎందుకంటే ఈ ల్యాబ్ రిపోర్టు 2 కూడా, ఒకటి ఈయన ఫోన్ లో మాట్లాడిన సంభాషణతో పాటు గతంలో విజయవాడ సభల్లోనూ ఇంకా ఇతర మీడియాతోనూ అనేక అంశాల్లో మాట్లాడిన గొంతును సరిపోల్చారు. అది చంద్రబాబు ఒక 2 గొంతులు ఒకటే అని కూడా అప్పుడు రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ ను బేస్ చేసుకోవడంతో వీరు ఒక కీలక నివేదిక ఇవ్వనున్నారు. రమణ. రైట్, థ్యాంక్ యూ సందీప్. ఎస్ఆర్ఎస్పీ